మాస్టర్ సి.వి.వి. నమస్కారం. భాగము తల్లి ప్రేమ. 1941 జనవరిలో మా తాతగారి ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారని కబురు వచ్చింది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయి నేను మా చెల్లెలు తాత బామ్మల వద్దే పెరిగాము. తాతగారు మాకు తండ్రి కంటే ఎక్కువ. ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలియగానే పుట్టింటికి వెళ్ళాలని ఆరాటపడ్డాను. అప్పుడే ప్రేయర్లో కొద్ది కొద్దిగా స్థిరపడుతున్నాను. అయినా సరే తాతగారి కంటే ఏదీ ముఖ్యం కాదనిపించింది. నా ఆరోగ్యం, యోగ సాధన ఇవేవీ ముఖ్యం కాదనిపించింది. మర్నాడే గురువుగారి దగ్గరకు వెళ్ళి నేను బందర్ వెళ్ళాలి, మా తాతగారు చాలా అనారోగ్యంతో ఉన్నారు అని చెప్పాను. శ్రీ శాస్త్రి గారు చిరునవ్వుతో, అమ్మాయి నీకు ప్రేయర్ ఎక్కువ, ముదసలి తాతగారు ఎక్కువ అని ప్రశ్నించారు. తాతగారే ఎక్కువ, వెళ్ళక తప్పదు గురువుగారు అన్నాను ఖచ్చితంగా. సరే నీ ఇష్టం అన్నారు. వెంటనే బయలుదేరి బందర్ చేరుకున్నాను. అనుక్షణం తాతగారి గురించి ఆందోళన. ప్రేయర్ చేస్తే చేసేదాన్ని, లేకపోతే లేదు. ఇలా ఓ నెల గడిచింది. మా తాతగారి ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగుదల లేదు. చివరికి ఫిబ్రవరి ఆఖరి వారంలో ఆయన స్వర్గస్థులయ్యారు. నాకు తీరని వేదన, ఒంటరితనం మిగిలాయి. అప్పుడే మా వారు చాగంటి శంకర్రావు గారు బీఈడీ చదువుకొని రాజమండ్రిలో మకాం పెట్టారు. నేను రాజమండ్రి వెళ్ళాను. అక్కడ 2-3 నెలలున్నాము. నా ఆరోగ్యం మళ్ళీ మొదటికి వచ్చినట్లు అనిపించింది. చెవిలో నుంచి చీము, తల్లో బాధ, చెప్పలేని భయం. ఏదో టైంలో నమస్కారం చేసుకునేదాన్ని, కొంత రిలీఫ్ దొరికేది. ఇలా సాగింది కొన్నాళ్ళు. ఈ సమయంలో మా పెద్దబ్బాయి కరుణాకర్ జననం. నాకే కాదు, ఆ పసిబిడ్డకి ఎప్పుడూ అనారోగ్యమే. తిరిగి సంవత్సరాంతంలో తిరుపతి చేరాము. శ్రీ శాస్త్రి గారిని కలవాలని కోరిక. వారికి ఎదురుపడాలంటే భయము. వారి మాట వినక మొండిగా ప్రవర్తించాననే బాధ. ఏమైనా సరే, వారు ఏమన్నా సరే వారి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నన్ను చూడగానే ఆ మహనీయులు ఎప్పటి చిరునవ్వుతోనే పలకరించారు. ఏమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? అపరాధ భావనతో నా శిరస్సు వంగిపోయింది. ఏమీ జవాబు చెప్పక అలాగే నిల్చున్నాను. ఆయన అపరిమితమైన ఆప్యాయతతో వాత్సల్యపూరితంగా నా వెన్ను తట్టి చిన్నతనం అన్నారు వారి సతీమణితో. ఆ ప్రేమకి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా వీపు మీద ఆయన చేతి స్పర్శ నరనరాల్లో ధైర్యాన్ని నింపినట్లు అనిపించింది. తిరిగి శ్రీ శాస్త్రి గారి సన్నిధిలో ప్రేయర్ చేసుకోవడం మొదలైంది. ఎన్ని ఇబ్బందులున్నా టైంకి ప్రేయర్కు హాజరయ్యేదాన్ని. సర్వవేళ త్రికరణ శుద్ధిగా గురుదేవుడే నాకు శరణ్యమను భావనతో ప్రేయర్ చేసుకోసాగాను. ఒకరోజు శ్రీ శాస్త్రి గారు, అమ్మా, నీ అనారోగ్యానికి మూలమేమిటో తెలియాలని నమస్కారం చేసుకో అన్నారు. నేను అలాగే నమస్కారం చేసుకున్నాను. కొద్దిసేపటికి విపరీతమైన బాధ యావత్ శరీరమంతా వ్యాపించింది. చేతులు కట్టివేసినట్లు, శరీరం మీద విపరీతమైన బరువు మోపబడినట్లు, ఒళ్ళంతా మెలికలు తిరుగుతున్నట్లు వర్ణాతీతమైన వేదన. కండ్ల వెంట నీరు దారంగా కారసాగింది. అమ్మా అంటూ మూలగడం మొదలుపెట్టాను. కొంతసేపటికి బాధ సర్దుకుంది. మరుసటి రోజు కూడా అదే అనుభవం. ఇంటికి వెళ్ళాక కూడా ఏదో నల్లని ఆకారం నా వెంట తిరుగుతున్నట్లు అనిపించింది. ఏదో భయం. ఉదయం రాగానే గురుదేవులతో అన్నాను, ఏదో నల్లని ఆకారం నన్ను వెంబడిస్తోందండి. ఈ బాధ నేను భరించలేను. ఆరోగ్యమూ లేదు, ఆదుకోవడానికి అమ్మ లేదు నాకు. ఆ మాటలు చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడవసాగాను. గురువుగారి మనసు ఆర్ద్రమై, అమ్మాయి బాధపడుకు, అన్ని చికాకులు త్వరలో సర్దుకుంటాయి, స్వస్థత కలగాలని నమస్కారం చేసుకో, ఎన్నడూ అమ్మ లేదని బాధపడకు, ఇదిగో ఈనాటి నుంచి ఈమె మీ అమ్మ అంటూ వారి సతీమణి మహాలక్ష్మమ్మ గారిని చూపించారు. వెంటనే వారి సతీమణి వైపు చూసి, చూడు, కల్పవల్లి ఏదో బాధపడుతోంది, దాని సంగతి కెనపెట్టు అన్నారు. మహాలక్ష్మమ్మ గారు నిండుగా హుందాగా ఉండేవారు. వారి వదనంలో ప్రశాంతత, పెదవుల మీద చెరగని చిరునవ్వు, మాతృత్వాన్ని ప్రతిబింబిస్తున్నట్లుండేది. ఆమె నన్ను దగ్గరకు తీసుకొని, రామ్మ, ఆకలితో ఉన్నావు, ఏమందా తిందువుగాని అంటూ పిలిచారు. నాకు టిఫిన్ పెట్టి నేను తింటుంటే ఆ కబురు ఈ కబురు చెప్తూ నా బాధ మరిపించారు. మొదటిసారిగా జీవితంలో తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చవిచూశాను.
ఆవిడ పెట్టిన టిఫిన్ కాదు, ఆవిడ మమకారాన్ని కడుపు నిండుగా ఆరగించాను. ఇంతలో గురువుగారు వచ్చి, ఏమిటో తల్లి కూతుళ్ళు కబుర్లు ఎక్కువయ్యాయి, ప్రేయర్కి టైం అయింది రండి, తర్వాత మాట్లాడుకుందురు గాని అంటూ పిలిచారు. అంతే, ఆనాటి నుంచి నేను వారి సంతానంలో ఒకదానిగా మారాను. శ్రీ శాస్త్రిగారిని నాన్నగారని, వారి సతీమణి అమ్మా అని నోరారా పిలుచుకునే భాగ్యం కలిగింది. అది నాకు మరుజన్మలా అనిపించింది. అప్పటి నుంచి మాతృహీనను భావం ఏనాడూ నాకు రాలేదు. జన్మ జన్మలుగా వారి ఇంటి బిడ్డను అనే భావన బలంగా కలిగింది నాలో. తల్లి ప్రేమ రూపుదిద్దుకుంటుంటే మా అమ్మగారిలా ఉంటుందనిపిస్తుంది నాకు. మమకారం, ఆదరణ, ఆప్యాయత ఆవిడలో అనునిత్యం కనబడు లక్షణాలు. శాస్త్రిగారి శిష్యులందరూ ఆవిడ మాతృత్వాన్ని రుచి చూసిన వాళ్లే. ఆ తల్లి ప్రేమను పుష్కలంగా పొందడం నా అదృష్టం. అది నాన్నగారు నాకిచ్చిన దివ్యవరం. ఏదో పుణ్యఫలంగా శ్రీ శాస్త్రి గారు, మహాలక్ష్మమ్మ గారు నాకు పితృ మాతృ వాత్సల్యం అందించారు. ఇది నా జీవితంలో జరిగిన అత్యద్భుతమైన అనుభవం, అత్యంత మధుర భావన, అపురూపమైన అనుభవం.